కాలం ఆ రోజు ఆగస్టు 15వ సంవత్సరము, ఆ 15వ కాబట్టి మనందరికీ స్వతంత్రత వచ్చిన దినం, సెలవు దినంగా ప్రకటిస్తారు. మా పని అంటే దానికి నేనేం చెప్పను, ఎందుకంటే మీ పాపములు ఏం చేస్తాయంటే ఆఖరకు కన్నులను తీసుకుంటాయి మిమ్మల్ని, జాగ్రత్త. కాబట్టి 15వ తారీఖు సెలవు దినం ఉదయకాలం 10 గంటలకు మనం అందరం ఇక్కడ కూడుకుంటాం. అదే రీతిగా ఆ రోజు సాయంకాలం అంటే 15వ తారీఖు సాయంకాలం సంఘంలో అక్కడ ఉన్నటువంటి సంఘంలో మరి పూజలు జరుగుతుంది. మీరందరూ వచ్చేవాడు ముందుగా వస్తున్నట్లయితే మనందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్దాం, వెహికల్ వస్తుంది కాబట్టి. అదే రీతిగా 16వ తారీఖు ఉదయకాలము మరలా ఇక్కడనే కూడుకుంటాం, 10 గంటలకు శనివారం రోజు. అన్నిటిగా మరి 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకు పులిమాము దిబ్బెలో అక్కడ ఉన్నటువంటి సంఘంలో అక్కడ ఉన్న ప్రత్యేకమైన పూజాన్ని నడుపుతాము. అదే రీతిగా మరి ఆదివారం ఉదయకాలము యథావిధిగా 9 గంటలకు, సాయంకాలము 6 గంటలకు ఉంటది. ప్రత్యేకమైన పూజలు ముగుస్తాయి. దైవ సేవకులు వస్తుంటున్నారు, వారు వచ్చి దేవుడు వర్తమానాన్ని అందిస్తారు. కనుక విశ్వాసంలో బలపడి కథలుగా స్థిరంగా ఉన్నట్లు మరి వాక్యాలను వినండి. ఎప్పుడు ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటిది కాబట్టి మీరందరూ పాల్గొనాల్సిందిగా కోరుతుంటున్నారు. మరి ముఖ్యంగా మరి ఆదివారము ఉదయకాలము మరి ఎన్ఎస్పాల యొక్క సంఘస్థులందరూ వారందరూ ఏం చేస్తారంటే ప్రేమ విందు చేస్తారు. ఆదివారం సాయంకాలం మీరు అడిగినట్లే కదా, ఆదివారం సాయంకాలము చీడి మరి వాళ్ళందరూ ప్రేమ విందు తీసుకొస్తారు. కాబట్టి దీన్ని మీకు నోటిఫై చేస్తున్నా, ఎందుకంటే ఎప్పుడైనా చాలా నష్టపోతున్నారు. చాలా దేవుడికి నష్టపోయేది ఇష్టం ఉండదండి. దేవుడు నష్టాన్ని ఇష్టపడాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి మిగిలిన ఎన్ని ఎత్తినాడు? 12 గొప్పలు ఎత్తాడు. మిగిలిన వాళ్ళందరూ పడేసి వెళ్ళిపోతుంటే నేను చూశాను. మీరు తినండి లేకపోతే లేదు అయినట్టుగా ఇక్కడ పడేసి వెళ్ళినారండి. నేను కళ్ళారా చూశానండి. అందుకనే ఈ యొక్క డిసిజన్ తీసుకున్నాం. కాబట్టి ఈ విధముగా మీరందరూ పాల్గొని దేవుని భయపరచండి. దేవుని నామానికి తీసుకొచ్చి చేయనట్లు మీరందరూ మేమందరం కలిసి దేవుని భయపరుస్తాం. ప్రార్థన చేసుకుంటాం.